ఏదైతే మీరు ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా స్వభావాన్ని ఏదైతే విశ్లేషించి చెప్పాలి అనుకుంటున్నారో, అది మెన్షన్ చేస్తూ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళలో ఉన్న వైఫల్యాలేమిటి? వాళ్ళు ఏం మార్చుకోవాలి? దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా జాతక చక్రం చూశారు కదా, 12 గదులు ఉంటాయి, 360 డిగ్రీలు, ఒక హౌస్ కి 30 డిగ్రీస్ అంటారు. మేషరాశి అన్నప్పుడు ఈ ద్వాదశ భావాలు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఈ మేషరాశికి వ్యయస్థానంలో ఉంటాడు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో ఉంటే ఈ మేషరాశి వాళ్ళకి ఏమవుతుంది, అది వ్యయం అవుతుంది. సో వ్యయభావము అనగానే ఏంటి, మన జీవితంలో ఏదైతే మనం ఖర్చులు, లాస్, ఎక్స్పెండిచర్, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం, లేదా మీకు ఏదన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ రావడం, బెడ్ రిడన్ అవ్వడం, అంటే మీ రొటీన్ బ్రేక్ అయిపోలే, ఆడుతూ పాడుతూ తిరిగేవాడు కూడా బెడ్ రిడన్, ఇవన్నీ కూడా వ్యయభావానికి వస్తాయి. అది అక్కడతో ఆగిపోలేదు. ఇది ఈ వ్యయభావంలో మిగతా ఎన్నో భావాలకు సంబంధించిన గ్రహాలు, అంటే 6 భావాలకు సంబంధించినటువంటి గ్రహాలు, డిఫరెంట్ భావాస్కి సంబంధించిన గ్రహాలు ఈ షష్టగ్రహ కూటంలో ఉన్నాయి. అలాంటప్పుడు మేషరాశి వాళ్ళు ఒక్క విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు మేడం, ఇప్పుడు మీ ఎగ్జాంపులే చెప్తాను మేడం. ఇప్పుడు మీ శరీరం ఉంది, మీ శరీరంలో మీరు కర్మలను చేస్తారు, శరీరము, మనస్సు, బుద్ధి, మీ ఇంద్రియాలు, మీరు కర్మలను చేస్తారు. ఈ కర్మలను చేసే గ్రహం ఏది అంటే శని గ్రహం. మీరు బుద్ధి, మీకు నచ్చేది నచ్చనివి మీరు చూస్ చేసుకుంటారు, ఇది బుధుడు. చంద్రుడు ఏంటి, మనుకారకుడు, ఆలోచిస్తాడు, ఆలోచన నుంచి బుద్ధి వస్తుంది కదా, చంద్రుడు మనుకారకుడు. రవి ఎవరు, ఆత్మకారకుడు. ఓకే, ఎట్ ద సేమ్ టైం రాహు ఎవరు, అక్కడ రాహు ఎవరంటే వెరీ మెటీరియలిస్టిక్ ప్లానెట్, ఆబ్జెక్టివ్ కావాలి, ప్రపంచంలో ఉంటే సుఖ సంతోషాలన్నీ కావాలి, ఆధిపత్యం కావాలి, పవర్ కావాలి, పొలిటికల్ పవర్ కావాలి, ఇవన్నీ రాహువు నుంచి వస్తాయి. సో మీరు శుక్రగ్రహాన్ని కూడా తీసుకోండి. అందులో శుక్రుడు దేనికి, మీరు వేసుకున్న అలంకరణ, మీ చేతి మీద ఉన్న బంగారం, మీ కాస్ట్లీ వాచ్, మొబైల్, ఇవన్నీ శుక్రుడు లేని రావు. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఒక్క శుక్రగ్రహం బాగుండి మిగతా గ్రహాలన్నీ బలహీనంగా ఉన్నా శుక్ర మహాదశ అంటారు, దాన్ని అంటారు. సో శుక్రుడు ఒక్కడు బాగుంటే చాలు అంటారు. అయితే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఇది గోచార ఫలం మేడం. గోచార ఫలంలో మీకు ఉచ్చ నీచ స్థానాలు, దృష్టి ఉండవు. కానీ దురదృష్టం అంటే కొన్ని ఛానల్స్ లో వీటికి కూడా అలా చెప్తున్నారు. అయితే మేషరాశి వాళ్ళకి గ్రహించాల్సింది ఏంటంటే, మేషరాశికి ఒక స్వభావం ఉంటుంది మేడం. చెప్పండి. ఏం స్వభావం అంటే, వాళ్ళకి తొందరపాటుతనం, సహనం తక్కువ. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా మేషరాశి, చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే అది రాశి. నక్షత్ర పాదాలు, చాలా మంది ప్రశ్న అడిగారు, నాగనాథ్ గారు 3 నక్షత్రాలు ఉంటాయి, పాదాలు ఉంటాయి, మీరు ఎలా చెప్తున్నారు? దానికి నాకంటూ నేను రీసెర్చ్ చేసిన ఫార్ములా ఒకటి ఉంది, నేను బుక్ రాస్తున్నాను, ఆ బుక్ లో మెన్షన్ చేస్తాను, నేను లైవ్ లో మాత్రం చెప్పలేను ఆ ఫార్ములా, ఎందుకంటే బుక్ లో రాస్తున్నా కాబట్టి. సో మేషరాశి అనగానే ఫస్ట్ ఈ లక్షణం ఫిక్స్ అండి. ఏంటంటే వీళ్ళకి దేనికోసమైనా ఎదురు చూసేటువంటి సహనము, పర్సిస్టెంట్ పేషెన్స్ ఉండవు వీళ్ళకి ఏదన్నా ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట. ప్రతి దాంట్లో తొందరగా అయిపోవాలి, తొందరగా చేసేయాలి. ప్లస్ ఇంకోటి తొందరగా ఏంటంటే, ప్రపంచం కంటే ముందే మనం వెళ్ళి కొండ మీద నుంచోవాలి, ఎవరెస్ట్ శిఖరం పైకెక్కాలి. సో చూడండి, తొందరపాటుతనము, సహనం లేకపోవడము, ప్లస్ ఇంకోటి వీళ్ళకి ప్రణాళిక లేకపోవడము. ఇవన్నిటి వెనక మనం ఏమనుకుంటాం చూస్తే, అదే ఒక చిన్న పిల్లవాడు, ఒక స్కూల్ పిల్లవాడు, ఒక కాలేజ్ పిల్లవాడు ఏమనుకుంటే, వీడికి అన్ని వయసు వచ్చింది కానీ వీడికి బుద్ధి పెరగలేదు, ఇంకా చిన్న పిల్లవాడు లక్షణాలే ఉన్నాయి వీడికి. అంతర్లీనంగా వాళ్ళ ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, వాళ్ళకి చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది మేడం. అందుకే చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించేటువంటి అలవాటు ఉంటుంది, అంటే ఎంపతి తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఈ లక్షణాలు వీళ్ళకి వ్యయభావంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటదంటే, శని గ్రహం ఉన్నాడు అక్కడ, మీరు చూడండి, ఈ 28వ తారీఖు తర్వాత 2-3 రోజులకి చంద్రుడు అందులోంచి వెళ్ళిపోతాడు. 3 రోజులే. ఈ మళ్ళా అప్పుడు ఏమైపోయింది, చెప్పక మీకు ఆ పాయింట్ చెప్పినట్టు పంచగ్రహ కూటం అయిపోతుంది అప్పుడు. చూడండి, అందులో అన్ని గ్రహాలు 3-4 నెలల్లో షిఫ్ట్ అవుతాయి, ఒక్క శని గ్రహం తప్ప. అర్థమైందండి? శని గ్రహము మేజర్, అంటే లాంగ్ డ్యూరేషన్ ఉంటాడు, అంటే 2.5 years ఉంటాడు. రాహు కూడా ఉంటాడు, కానీ ఎక్కువ కాలం ఉండడు. అయితే ఈ శనిగ్రహం యొక్క క్వాలిటీని ఇక్కడ మేషరాశి వాళ్ళు అనుభవించుకోవాలి. శనిగ్రహము ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. చంద్రుడు 2.5 రోజులు తీసుకున్నట్టు. అలానే ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటిది వీళ్ళు మేషరాశి వాళ్ళకి దశమాధిపతి అవుతాడు. దశమ
లాభాధిపతి అవుతాడు ఈ మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సక్సెస్ కావాలన్నా, ప్రపంచానికి నేనేంటో అని పరిచయం చేసుకున్నటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది చూడండి. ఇది తొందరపాటు లక్షణాలు, తొందరపాటు నిర్ణయాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, క్షణికావేశంలోనో లేకపోతే వేరే వాళ్ళకంటే ముందు నేను వెళ్ళిపోవాలనో, వేరే వాళ్ళకంటే ముందు ఆ సక్సెస్ నాకు రావాలన్నటువంటి ఆలోచనతో వెళ్తే ఇదే వ్యయంలో ఉన్నటువంటి శనిగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శనిగ్రహానికి చాలా సహనంతోని కష్టపడి సెల్ఫ్ సాక్రిఫైసింగ్, కష్టపడిన ఫలాన్ని కూడా నువ్వు ఇంకొకళ్ళకి ఇచ్చేటువంటి స్వభావం ఉన్న వాళ్ళకే శని అన్ని రకాల ఫలితాలు ఇస్తాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. సో మేషరాశి వాళ్ళు ఏం తెలుసుకోవాలి? సహనము, ఓర్పు. రెండోది, వీళ్ళ ప్రతి నిర్ణయంలో కూడా వేరే వాళ్ళ సలహాలు ఉంటాయండి. వీళ్ళు ఇంత ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళలాగా, ఈగో ఉన్న వాళ్ళలాగా, సెల్ఫ్ ప్రైడ్ ఉన్న వాళ్ళలాగా ఉంటారు, మనకేం తక్కువ అన్నట్టు. కానీ మనం వీళ్ళు చేసే ప్రతి పనిలో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటుంది. డిపెండ్ అవుతారా? ఓకే. ఎమోషనల్ గా అంటే గైడెన్స్. ఒక మొబైల్ కొనాలి, ఒక ప్లాట్ కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి. సో వీళ్ళు 100 ఇన్వెస్టిగేషన్ చేస్తారు సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళగా. కానీ వీళ్ళ నిర్ణయంలో మాత్రం తప్పకుండా వేరే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఈ మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సర్వసాధారణమైనటువంటి ఖగోళంలో వచ్చేటువంటి మార్పు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ ఎక్కడన్నా మీరు వీళ్ళ భయభ్రాంతులను చేసేటువంటి విశ్లేషణ ఉంటే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, వీళ్ళు మీరు అన్నారు చూడండి, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి, వాళ్ళు మార్చుకునే విధానం ఏంటి? ఈ మార్చుకునే విధానం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎన్ని సాంప్రదాయాలన్నా పాటించండి మేడం, మీలో తొందరపాటుతనం తగ్గుతుందా? మీరు ఏ సాంప్రదాయమైనా పాటించండి, మీ తొందరపాటుతనం తగ్గుతుందా? మీరు మేషరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళ పల్స్ చెక్ చేయండి, 90+ ఉంటుంది, ఎప్పుడు రౌండ్ ద క్లాక్ 90+ ఉంటుంది. అంటే ఎంత యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి, ఎంత హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ వాళ్ళది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు చేసేటువంటి పనిలో తొందరపాటుతనం ఉంది, లేదా కంపారిజన్ ఉంది. కంపారిజన్ సూక్ష్మంగా చెప్పాలంటే కొంచెం పోలికతో కూడినటువంటి అసూయ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రపంచానికి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాలనుకోవడం తప్పులేదు, కానీ నేనే ముందెళ్ళి పరిచయం చేసుకోవాలి, నేనే ముందుగా నిలబడాలి అనేటువంటి ఆతృత ఉంటుంది చూడండి. ఆ ఆతృతని వీళ్ళు తగ్గించుకోవాలి. చాలా మంది చెప్తున్నారు ఏంటంటే 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఏ జాగ్రత్తగా ఉండాలో చెప్పరు. జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి? ఒక స్టూడెంట్ అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాడు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడు. ఆ డెసిషన్ నీ ఓన్ డెసిషన్ అయి ఉండాలి. నీకంటూ ఒక విజన్ ఉండాలి, నీకంటూ ఒక కంటెంట్మెంట్ క్లారిటీ ఉంటే నీ లక్ష్యం నెరవేరుతుంది. లేదు స్నేహితులందరూ వెళ్ళారు, నేను ఒక్కడే నేను కూడా వెళ్ళాలి, ఇలా వెళ్తే మాత్రం మీకు పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే శనిగ్రహము చెప్పాను కదా మేడం, వ్యయంలో శని ఉన్నాడు. జనరల్ గా జ్యోతిష శాస్త్రంలో మీరు ఏ లగ్నంలో జన్మించినా వ్యయంలో శని ఉండకూడదు అంటారు. ఎందుకు అంటే అష్ట కష్టాలని చెప్తారు. ఈ రాశి వాళ్ళకు వ్యయంలో ఉంటాడు 2.5 సంవత్సరాలు వెళ్ళినట్టు శని. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ ప్రణాళిక ప్లానింగ్ ఎక్కువ చేసుకోవాలి. వీళ్ళు చెరువులో దిగి ఈత నేర్చుకున్న టైపు. చెరువులో దిగి ఈత నేర్చుకోవడం మేడం, నేర్చుకొని మెల్లగా వీళ్ళు డైరెక్ట్ గా దుంకేస్తారు చెరువులోకి. సో ఈ యొక్క యాంగ్జైటీ కానీ, లేకపోతే క్విక్ డెసిషన్స్ కానీ, తొందరగా ఆలోచనని, తెలివితేటల్ని తొందరగా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ దెబ్బతిని దాన్ని మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ మాడిఫై చేయడం కంటే మంచి ప్రణాళిక పెద్దగా వెళ్ళి ఆ ప్రణాళిక చేసేటప్పుడు మీరు కావాలంటే 2-3 సలహాలు తీసుకోండి. బట్ మీకు ఏమి కావాలి అనే విజన్ని డెవలప్ చేసుకోండి. మీరు ఏమి చేసేయాలి, దాని తొందరగా రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది మాత్రం తగ్గించుకుంటే వీళ్ళకి షష్టగ్రహ కూట యొక్క ప్రభావం ఇంచు కూడా ఉండదు. రైట్. సో ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఓవరాల్ గా ఈ షష్టగ్రహ కూటమే కాకుండా అసలు ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఏ రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుందంటారు? వీళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారు మేడం. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు కార్యసాధకులు మేడం. రెండోది వీళ్ళు చాలా ధైర్యవంతులు, తొందరగా ఇనిషియేట్ చేస్తారు. వానపాము లాగా ఉండరు వీళ్ళు, చిరుతపుల్లాగా ఉంటారు. ప్లస్ ఇంకోటి చాలా నిజాయితీతో ప్రయత్నం చేస్తారు. ఒకళ్ళకు చూపించుకోవాలని అనుకుంటారు సక్సెస్ ని, కానీ సక్సెస్ వచ్చే వరకు మాత్రం వాళ్ళు అంతర్గతంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో ఎక్కువగా వీళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఫ్రంట్ లీడ్, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా 10 మందిని గైడ్ చేసేటువంటి ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎయిర్ హోస్టెస్ అనుకోండి, అమ్మాయి అయితే ఎయిర్ హోస్టెస్ అనుకోండి, ఎప్పుడు కూడా ఎయిర్ హోస్టెస్ జాబ్ ఎలా ఉంటుంది మేడం? ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు బెదరకుండా చెదరకుండా, మానసిక సంఘర్షణ ఎంత ఉన్నా కానీ వాళ్ళు భయపడకుండా ఉంటారు. ఆ ఫ్లైట్ లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అంటే ఏంటి, ఒక లీడర్షిప్ అన్నది వీళ్ళలో డిఫాల్ట్ ఉంటుంది. అదే మీరు మగవాళ్ళని తీసుకున్న ఆడవాళ్ళని తీసుకున్న వీళ్ళు ఏ పని చేసినా కానీ
వీళ్ళకి అధికారం ఉండాలి మేడం. వీళ్ళు ఒకళ్ళ కింద భజన చేస్తూ నమస్కారం పెట్టే జాబులు వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఎంతవరకు కూడా నా వల్ల ఒక నలుగురు బతకాలి, నా వల్ల నలుగురికి ప్రయోజనం ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వీళ్ళు 100 రూపాయలు సంపాదించారు మేడం, 1000 రూపాయలు సంపాదిస్తారు. ఎందుకంటే ఈ 1000 రూపాయల్లో 100 రూపాయలు స్నేహితులకి బంధువులకు కూడా ఇవ్వచ్చు అనే కేటగిరీలో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ ఈ లక్షణం ఉంటుంది వాళ్ళకి. అంటే దే ఆర్ ఆల్వేస్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు హెల్ప్ దర్ ఎన్విరాన్మెంట్. సో ఇది వాళ్ళలో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీ. రైట్. ఇక మీరు ఎలాగో చెప్పారు కాబట్టి ఈ రాశివారు, ముఖ్యంగా ఈ మేషరాశి వారు జాగ్రత్తల విషయంలో చెప్పారు, ఈ లక్షణాలు ఇవి మార్చుకోవాలి అని. చాలా మంది చెప్తున్నటువంటి మార్చుకోవాలని చెప్పలే మేడం, తెలుసుకొని ఆలోచించండి. మీ ఇష్టం, మీరు ఫాలో అవుతారా లేదా మీ ఇష్టం. ఓకే. సో ఈ ఎన్ని మంత్స్ కూడా ఏదన్నా ఉంటుందా, లేదా ఓవరాల్ గా అసలు జీవితాంతం ఇలా మార్పులు చేసుకుంటే లైఫ్ అంతా ఇలా సాఫీగా సాగిపోతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు కనుక వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళకు ఫస్ట్ మేడం ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఓకే. మీరు ఎటు వెళ్ళాలి వెళ్ళిపోవాలి అన్నాం కన్నా నేను ఎటు వెళ్ళాలి, ఫస్ట్ దట్ ఇస్ ద క్లారిటీ. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో వీళ్ళకి ఆల్రెడీ ఎంతూజియాజం ఉంటుంది, కరేజ్ ఉంటుంది, ఏదైనా చేసేయాలన్నటువంటి తాపత్రయం ఉంటుంది. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఒక్కటి ఉందనుకోండి మేడం, వాళ్ళు కేవలం విద్యలో కానీ, ఉద్యోగాల్లో కాదు, రాజకీయాల్లో కాదు, సామాజిక పరమైనటువంటి ఎటువంటి విషయాల్లో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి భావోద్వేగాల పరంగా, అంటే ఎమోషనల్ గా ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంకోళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్. ఇక వృషభ రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. అసలు సూపర్ సోనిక్, వాళ్ళు నల్లేరు మీద నడక అన్నట్టుగా చాలా వీడియోస్ వస్తున్నాయి. పొద్దున్న లేస్తే ఇదే మనకి ఈ రాశి వారికి అసలు పట్టుకుందల్లా బంగారమే. రకరకాలుగా వర్ణిస్తున్నారు అనుకోండి. నిజంగా వృషభ రాశి వారికి ఈ విధంగానే ఉందా? మీరు స్వభావాన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటారు కాబట్టి, మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి చెప్పండి, ఎలా ఉంది అసలు వృషభ రాశి వారి పరిస్థితి? వృషభ రాశి అనే కాదు మేడం, ద్వాదశ రాశుల్లో అన్ని రాశుల వాళ్ళకి, ముఖ్యంగా మీ హిట్ ఛానల్ ద్వారా నేను చూడాలనుకున్న కోణం ఏంటంటే, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రోడ్డు మీద పూలు అమ్ముకునే ఒక లేడీ ఉంటుంది, అక్కడ ఎక్కడో దగ్గరలో ఏదో కాస్త కూలినాలి చేసుకునే పని చేసుకునే వాళ్ళు ఉంటారు. పొద్దున్న లేస్తే మనం ఎక్కడో ఇంట్లో ఇడ్లీలు తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద అమ్ముకొని ఒక 100-200 సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. స్విగ్గీ కానీ ఇట్లాంటివి ఏమైనా మీకు డెలివరీ బాయ్స్ ఎవరైనా చూడండి, వాళ్ళు కూడా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఇంకా పని చేస్తున్నారు, తిరుక్కుంటూ ఇన్ని పనులు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరిలో కూడా అన్ని రాసుల వాళ్ళు ఉంటారు, అవునా కదా? సో వాళ్ళకి నిజంగా ఈ వృషభ రాశిలో జన్మిస్తే అద్భుతాలు జరుగుతాయా అంటే మీరు చెప్పండి మేడం. ఆ పూలు అమ్ముకునే వాళ్ళు మా ఇంటి దగ్గర అలాంటి వాళ్ళు నేను ఆ ఇంటికి ఇచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము వెళ్ళి ప్రతి పండగకి పూలు కొనడం, పలకరింపుగా మాట్లాడడం చేయడం. అంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ అద్భుతంగా ఉంటుంది, పట్టిందల్లా బంగారం, అసలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎవరెస్ట్ శిఖరం స్థాయికి వెళ్ళిపోతారు ఆర్థికంగా, వాళ్ళు ఈ సంవత్సరం అసలు వాళ్ళదే అని చెప్తున్నారు. అలా ఉండదు మేడం. అది వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటం జరిగింది. ఓకే. అదే ఈ మిగతా వీడియోస్లో ఏముందో నాకు తెలియదు కానీ, బట్ వృషభ రాశి వాళ్ళలో ఒక బలం ఉంటుంది, అది చెప్తాను మీకు. అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు ఎన్నిసార్లు కింద పడినా వాళ్ళు మళ్ళీ లేచి ఎలా నిలబడతారు, అదే కదా అసలు కావాల్సి, అది తెలియాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకి జీవితంలో ఒకటే టార్గెట్ ఉంటుంది మేడం, దే ఆర్ డిటర్మైన్డ్ టు బికమ్ రిచ్. మీరు వృషభ రాశిలో 10 మందిలో 10 మందిని తీసుకోండి, వాళ్ళకు ఒకటే ఆశయం ఉంటుంది, ఏంటంటే దే ఆర్ డిటర్మైన్డ్. అంటే ఎంత కష్టపడి ఎంత ఫోకస్డ్గా ఉన్నా కానీ వాళ్ళకి జీవితంలో డబ్బు సంపాదించాలి అనే ఆతృత ఎక్కువ ఉంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటారు. వాడు మా వాచ్మెన్ కొడుకు కూడా వృషభ రాశి. సో వాడు ఎలా ఉన్నా కానీ వాడి చేతిలో ఒక మొబైల్, ఒక కాస్ట్లీ బైక్ ఉంటుంది, అవన్నీ మెయింటైన్ చేస్తాడు. వాడు చూస్తే అపార్ట్మెంట్లో వాళ్ళ పిల్లలాగానే ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు ఏంటి, పిల్లవాడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటి అని క్లోజ్ గా ఉన్నాడు తెలుస్తుంది. వృషభ రాశి వాళ్ళకి దేన్నైనా సూక్ష్మంగా గ్రహించేటువంటి లక్షణం ఉంటుంది మేడం. ఎవరు ఒక 10 మందిలో 12 రాశుల వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఒక ముఖ చిత్రం ఇచ్చి దాన్ని వర్ణించమంటే ఈ 11 మంది చూడలేనటువంటి సూక్ష్మ దృష్టితో ఆ ముఖ చిత్రంలో ఉన్నటువంటి విషయాలు చెప్పేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సో వీళ్ళు ఏ విషయంలో అయినా ఫస్ట్ తొందరపాటుతనం మీకు కనపడదు.
లోపల వాల్కనీ ఉంటది, పైన మాత్రం చాలా ప్రశాంతంగా నది నీళ్ళు ఎలా ఉంటాయి ప్రశాంతంగా అలా ఉంటారు. లోపల సముద్రాలు సుడిగుండాలు ఉంటాయి, పైకి మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు ఒక మొహమాట వైఖరి, తొందరగా మాట్లాడరు, తొందరగా మనసులో భావాలు చెప్పరు. బిడియము కాస్త అవతల వాళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడితే 2-3 అబద్ధాలు చెప్పి తప్పించుకుంటారు అక్కడి నుంచి, కానీ మళ్ళా దూసుకుపోయే స్వభావం ఉండదు. కానీ వాళ్ళు 100 మంది సపోర్ట్ తో చేసేటువంటి ఒక ప్రణాళిక కన్నా వాళ్ళు ఒక్కళ్లే కూర్చొని చేసేటువంటి ప్రణాళిక వాళ్ళు అద్భుతంగా చేస్తారు. ఇది గుర్తు పెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళు. మీ ముందు ఒక 100 మంది ఉన్నారు మేడం, అప్పుడు మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక ప్లాన్ చేస్తుంటారు, ఒక సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంటారు, ఏదైనా ఒక పని ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తారో, అట్లా టీంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం బయటికి రాదు. అంటే దాని వెనక రీజన్ ఏంటి అని నేను ఆలోచిస్తే, వాళ్ళు గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు మేడం. కొంచెం బిడియము, కొంచెం హెజిటేటింగ్ నేచర్, కొంచెం ఇంట్రోవర్ట్ నేచర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ లోపల ఉన్నది వ్యక్తపరచడానికి నేను చెప్తే కరెక్ట్ కాదు. అవతల వీడికంటే పనికి మనలోడు ఆల్రెడీ చెప్పేస్తాడు, బా నేను చెప్పాల్సిందే నా మనసులో ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళని తప్పు లెక్క పెట్టడం, వీళ్ళ తప్పు ఉందని చెప్పడం అన్నది వీళ్ళు భరించలేరు. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో షష్టగ్రహ కూటం జరుగుతుంది. అయితే ఈ షష్టగ్రహ కూటంతో పాటు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కుటుంబ పంచమాధిపతి కూడా బుధుడు వీళ్ళకి షష్టగ్రహంలో ఉంటాడు, షష్టగ్రహ కూటంలో ఉంటాడు. వీళ్ళ జన్మరాశి నుంచి చూసుకుంటే వాళ్ళకి భాగ్యము దశమ భావానికి అధిపతినట్టు శనిగ్రహం కూడా అక్కడే ఉంటాడు. సో ఇట్లా మీరు చూసుకుంటే కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి మన రవి స్థానము చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు. సో నేను ఇందాక కూడా చెప్పాను మీకు, మనలో ఉన్నటువంటి కోరికలు, ఆలోచన, బుద్ధి, కర్మలు చేసేటువంటి విధానము, మనలో ఆత్మకారకుడు, ఈ భౌతిక సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి గ్రహాలు, ఇవన్నీ కూడా ఒక గ్యాంగ్ లాగా తయారై ఒక మీనరాశిలో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన భావాలు కూడా ప్రభావం ఉంటది. ఇప్పుడు కుటుంబ పంచమాధిపతి బుధుడు మీనరాశిలో ఉన్నాడు, అక్కడ ఉచ్చనీచ స్థానాలు ఉండవు. అయితే వీళ్ళు బుద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి తొందరపాటుతనం ఉంటది. గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళు మిగతా 12 రాశుల వాళ్ళకన్నా వాళ్ళ బ్రెయిన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మీరు పొద్దున్నుంచి సాయంత్రం మధ్యరాత్రి ఎప్పుడు లేపి ఒక ప్రశ్న అడిగినా వాళ్ళ రియాక్షన్ అదే ఇంటెన్స్ వాయిస్ తో ఉంటుంది, అదే ఎనర్జీతో మాట్లాడతారు వాళ్ళు. మనం అప్పుడే నిద్రలోంచి లేచి వచ్చాం కదా అన్నట్టు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక్కసారి కాన్షియస్ మైండ్ లోకి వచ్చారంటే వాళ్ళ బ్రెయిన్ అంతా హైపర్ యాక్టివ్ పనిచేస్తుంది. శుక్రగ్రహంలో కూడా మనకి అట్మాస్ఫియర్ ఆఫ్ ప్లానెట్ అని చెప్తారు. శుక్రగ్రహంలో కూడా అన్ని సుడిగుండాలు లేదా ఇట్లాంటి వాల్కోనీస్ ఉంటాయి అన్నది కూడా దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది శుక్రగ్రహానికి. సో ఇక్కడ శుక్రగ్రహానికి సంబంధించిన విషయం, శుక్రగ్రహం అధిపతి కూడా ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడే. సో అలాంటప్పుడు వీళ్ళు నిర్ణయాలకు సంబంధించింది వీళ్ళకి చెప్పాను కదా, వీళ్ళు తొందరగా ఏ విషయం తేల్చరు. ఒక ఫైల్ రెడీ చేస్తారు మేడం, వాటర్ తో పెట్రోల్ ఎట్లా తయారు చేయొచ్చు ఒక ఫైల్ తయారు చేస్తారు. ఫైల్ తయారు చేసాడు, ప్రాజెక్ట్ రెడీ అయింది, కింద సంతకం పెట్టాలి కదా, సంతకం పెట్టాడు. ఫైల్ అంతా రెడీగా ఉంటుంది, సంతకం పెడితే హెజిటేషన్, పెసిమిజం, లాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వీళ్ళలో నర్వస్ మేనేజ్మెంట్ అన్నది కూడా వీళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య. ఇది ముఖ్యంగా ఎప్పుడు ఎదుర్కొంటారు వీళ్ళు అంటే, వీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కఠినంగా ప్రవర్తించేవాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి యాంటీ మైండ్ అంటే వీళ్ళకి యాంటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వీళ్ళకి ఎవరైనా అపోజిషన్ లో మాట్లాడేవాళ్ళు, ఇటువంటి గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ నర్వస్ బాగా ఫీల్ అవుతారు. వీళ్ళు అది నర్వస్నెస్ బయట కనపడదు కానీ చాలా సివియర్ గా ఉంటుంది. అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఈ నర్వస్ ఉండటం అనేది చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఎ సైకాలజీ పరంగా మనకి బాగా ఎక్కువగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కానీ, బాగా ఎక్కువగా ఫోకస్డ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ నర్వస్ అనేది వాళ్ళు అసలు దాన్ని పక్కకు పెట్టేస్తారు. కానీ వీళ్ళకి ఆ లక్షణం ఉంటుంది అంటే అట్లా కాదు మేడం, నర్వస్నెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తుంటాడు సచిన్ టెండూల్కర్ కి లోపల టెన్షన్ ఉంటుంది, వీడు ఫస్ట్ బాల్ అవుట్ చేస్తాడేమో అని. షోయబ్ అఖ్తర్ కూడా భయం ఏముంటది, ఫస్ట్ బాల్ 6 కొడతాడేమో అని. సో చూడండి, ఇద్దరికి భయం ఉంది, కానీ దట్ ఈస్ వాట్ ఇస్ మేనేజ్మెంట్. హౌ డు యూ మేనేజ్? సో వీళ్ళకి ఆ మేనేజ్మెంట్ స్కిల్ ఉంటుంది, కానీ వీళ్ళు అనుభవం బాగా వచ్చిన తర్వాత కొంచెం అంటే ఒక 30 ఏళ్ళు ఆ వయసు వచ్చిన తర్వాత వీళ్ళు అగ్రెసివ్ గా డెవలప్ అవుతారు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఇంట్రోవర్ట్ నేచర్ ఏదైతే ఉందో, డెసిషన్ మేకింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎఫెక్టివ్ గా ఉండరు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి మేడం, ఏంటంటే వీళ్ళు చూడండి, ఇప్పుడు
ఈ వస్తువు మీద నాకు ఎంత మమకారం ఉంది, ఇది నాది, ఇది నేనే వాడుకోవాలండి, ఇది నా రైట్ ఉంది మీద. ఓకే, వీళ్ళు ఎవరితో స్నేహం చేసిన కుటుంబ సభ్యులతోని వాళ్ళని కూడా వీళ్ళు వస్తువులాగా, మన వస్తువులను ఎట్లా అడాప్ట్ చేసుకుంటామో వీళ్ళు మనుషులను కూడా అట్లా అడాప్ట్ చేసుకుంటారు. అర్థమైందా? చాలా కష్టం కదా. మనుషుల్ని కూడా ఇది నాది అన్నట్టు ఉంటారు అనమాట. అంటే ఓన్ చేసేసుకుంటారు. అట్లా ఇట్లా ఓన్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళతో సెక్యూర్డ్ ఫీల్ అయ్యే వరకు మనసులో ఉన్న భావాలు చెప్పరు. ఒక్కసారి ఓన్ చేసుకుంటే మాత్రం వాళ్ళల్లో ఒక విషయం కూడా దాగదు. ప్రతి చిన్న విషయం షేర్ చేసేస్తారు, ఎమోషనల్ అవుతారు కూడా. సో ఈ ఇన్సెక్యూరిటీ అన్నది వీళ్ళకి చాలా లోతుగా ఉంటుంది మేడం. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి జెలసీ డెవలప్ అయిపోతుంది. ఇవి నేను చెప్పా చూడండి, మనుషుల్ని కూడా వస్తువుల్లాగా ఓన్ చేయడం కారణం ఏంటంటే ఈ అభద్రతా భావము, కనిపించినటువంటి కొంచెం అసూయ. ఈ రెండు లక్షణాల వల్ల వీళ్ళు సమాజంలో ఎక్కువ దూసుకుపోయే స్వభావం ఉండదు. సో వీళ్ళు ఎవరన్నా అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నారనుకోండి మేడం, ఒక టీమ్ లీడ్ గా ఉన్నారు, పొలిటికల్ కెరియర్ చూస్ చేసుకున్నారు, లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు, అట్లాంటప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్లానింగ్ చేసి పేపర్ వర్క్ అంతా చేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సంస్థని లేదా ఆ ఎన్విరాన్మెంట్ ని క్యాప్చర్ చేసి డామినేట్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళు వాళ్ళ చేతిలో పెట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళ కోపం వస్తుంది, పైకి మాత్రం వ్యక్తపరిచారు. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇద్దరికి మేడం పైకి ఎంత సాత్వికంగా సాఫ్ట్ గా కనిపిస్తారో లోపల వాళ్ళ ఒరిజినల్ నేచర్ అది గానే కాదు, వాళ్ళ ఒరిజినల్ నేచర్ అది గానే వాళ్ళు చాలా కష్టము. అయితే ఈ వృషభ రాశి వాళ్ళలో ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళు చాలా కుటుంబాని కోసం పుట్టినటువంటి వీళ్ళు ప్రపంచం అంతా వదిలేస్తారు కానీ కుటుంబాన్ని మాత్రం వదలరు. అన్నదమ్ములు పాత సినిమాలో చూపిస్తారు చూడండి, ఒక అన్నయ్య లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి అన్నదమ్ములు అక్కచెల్లెలు పెళ్లి చేసి అన్ని చేసిన తర్వాత లాస్ట్ కి అతను ఎక్కడో అనాథాశ్రమం దగ్గర లేకపోతే ఒక ఎండిపోయిన ఆకుల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వస్తుంటది చూడండి, ఈ క్యారెక్టర్ ఉంటది. మీరు పాత సినిమాల్లో జయసుధ క్యారెక్టర్, సుజాత క్యారెక్టర్ తెలుసా మీకు? ఆ బ్యాచ్ ఉంటారు, అంతా సాక్రిఫైస్ చేసేస్తారు, సూటిగా ఉంటారు, మనసులో భావాలు నిర్భయంగా చెప్పేస్తారు. పరిచయం ఉన్న వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళు ఏమన్నా పరిచయం లేని వాళ్ళతో అలా ఉంటారు, లోపల కాలుతుంటది, కొడదాం అనుకుంటారు ఏం చేయలేడు. సో అనుకుంటున్నారు ఏంటంటే చాలా మంది షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వాళ్ళకి అద్భుతాలు అది. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వీటిని మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా వీటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయకపోతే మీరు ఎన్ని సాంప్రదాయాలు పాటిస్తారా పాటించుకోండి, సాంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదు, సాంప్రదాయాలు పాటించండి. కానీ సాంప్రదాయాల వల్ల మీ లోతుగా ఉన్నటువంటి మీ లోపల ముఖ చిత్రం, మీ మానసిక ముఖ చిత్రం ఉంటుంది చూడండి, ఈ ముఖ చిత్రం మారదు. ఒక సేయింగ్ ఉంటుందండి, ఒక సేయింగ్ ఏంటంటే you are the direct visible person to your own mind, even not the God antundi. God cannot see you directly your mind, you are only the person can see your mind directly అని ఒక సేయింగ్ ఉంటది. సో మీ మనసుని దట్స్ ట్రూ. అందుకే మీకు భాగవతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనల్ని సృష్టించిన వాడే చూడలేని దాన్ని మనం చూడగలం. సృష్టించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి, మీరు నేను మనమందరం ప్రకృతి మేడం. ప్రకృతి జోలికి దేవుడు రాడు. మనం అనుకుంటాం దేవుడి వల్లనే వర్షాలు వస్తున్నాయి, దేవుడి వల్లనే. ప్రకృతి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాల ఆలోచనలు తెలివితేటలు ఉంటాయి. కానీ వీళ్ళు వెనక ఉండి నాయకత్వం వహించి ముందు సమాజాన్ని, కుటుంబాన్ని, ఒక వ్యవస్థను నడపగలుగుతారు ఎంత సక్సెస్ఫుల్ గా. అదే వాళ్ళు వచ్చి ముందు నుంచి ఉంటే ఈ పర్సనాలిటీ ప్రాబ్లం వస్తుంది. చూడండి, వాళ్ళు వెనక ఉండి పుష్ చేస్తే సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, వేరే వాళ్ళకి జీవితాలు ఇచ్చి ఉంటారు. వృషభ రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీ వల్ల మినిమం ఒక్కటి జీవితం అన్న నిలబడి ఉంటుంది, మినిమం టు మాక్సిమం. అంటే మీరు వెనక నుంచి వాళ్ళకి ప్లానింగ్ ఇవ్వడం, ఎగ్జిక్యూట్ చేయడము, వాళ్ళ కరెక్షన్ చేయడం, అందులో మీరు అసలు ఆ సృష్టికర్తను మరిపించేంత కేరింగ్ ఉంటారు వీళ్ళు. రైట్. సో మార్చుకోవాల్సినవి, మేజర్ గా మార్చుకోవాల్సినవి ఏమిటి? అంటే మార్చుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగా వాళ్ళు ముందుంటారేమో కదా, చెప్పండి. అంటే నేను నా 20 ఏళ్ళ అనుభవంలో నేను చూసింది అదే. సో వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, సార్ మీరు చెప్పింది బాగుంది, నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ఇలా తెలిసింది అని చెప్తారు. కానీ మార్చుకునే ప్రయత్నం అంటే ఇంకా ట్రై చేస్తున్నా సార్ అని చెప్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో మార్చుకోక తప్పలేదు, మార్చుకున్నారు కూడా. సో వాళ్ళు మార్చుకోవాలని నేను చెప్పను మేడం, వాళ్ళు తెలుసుకోవాలంటే పాజిటివ్ థింకింగ్. తెలుసుకోవడం కారణం ఏంటండి? ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చదువుతాము,
చదవడానికి రీజన్ ఏమిటి? దాన్ని తెలుసుకుంటామని. అట్లీస్ట్ తెలుసుకున్న వాటిలో ఒక 10 పాయింట్లు చదివితే అట్లీస్ట్ కనీసం ఒకటో రెండో మనం ఆచరణలో పాటిస్తేనే కదా తెలుసుకోవడంలో అర్థం ఉండేది. తెలుసుకోవడంలో ఇంకా అర్థం ఏముంటుంది మనం పాటించకపోతే? కాదు మేడం, గౌతమ్ బుద్ధుడు చెప్తారట ఏమని, నేను నా ఆలోచనలు చెప్పాను, మీకు నచ్చితే పాటించండి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పాడట. ఓకే. అప్పుడే ఆయన చెప్పింది విని పాటించారట. పాటించారు, ఆలోచించారు, ఫస్ట్ ఆలోచించారు, కరెక్ట్ అనిపించాక పాటించారు. సో వృషభ రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ మొండితనమే. వాళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు మేడం. ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ లోపల ఉన్న ప్రేమ, మంచితనము, సహాయం చేసే లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక నెగిటివ్ పర్సనాలిటీ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఒకటి థాట్ ఫ్లెక్సిబిలిటీ. ఎప్పుడైనా మీరు కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళ కక్ష సాధింపు ఆలోచనలు పెంచుకోకూడదు. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్ని కూడా వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చిన్న చిన్న గొడవల్ని కూడా ఇంత చేస్తారు. ఈవెన్ ధనురాశి వాళ్ళు కూడా అంతే, సాగదీస్తారు బాగా. సో మీరు ఆలోచనలో సరళత్వం తెచ్చుకొని స్నేహితుల్ని స్నేహితుల్లాగా, కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యుల్లాగా చూసి ఇక్కడ ఉన్న భావోద్వేగాలు ఇక్కడ ఉన్న భావోద్వేగాలు ఇక్కడ షిఫ్ట్ చేయకుండా, ఎందుకంటే వీటి వల్లనే వీళ్ళకి మనస్పర్ధలు, గొడవలు, నన్ను వాడు అలా అన్నాడు, వీడు ఇల్లు అన్నాడు, నేను వాడి కోసం చాలా, ఎందుకంటే నీది ఆవేశపూరితమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహం నీది. నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా, 100 రూపాయలు ఇవ్వాలనుకున్నా ఫట్మని ఇచ్చేస్తావు. కానీ అవతల వాడు కూడా అట్లా ఉండాలి కదా. అవతల వాడు తీసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాడు, ఎవరికి తెలుసు. సో నా పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆలోచనలో సరళత్వంతో పాటు ఎదుటి వ్యక్తులు భజన చేయడం, వీళ్ళని ప్యాంపర్ చేయడం లాంటివి చేసినప్పుడు వీడు నా మనిషే అని నిర్ధారణకు రాకండి. 1కి 2 సార్లు 3 సార్లు వాళ్ళని పర్యవేక్షించి ఆ తర్వాత మీరు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు జీవితాంతం, నేను చూసాను మేడం, 30 సంవత్సరాలు ఒక్క రిలేషన్ పాడైపోయిందని చెప్పేసి జీవితాంతం బాధపడి డిప్రెషన్లో చనిపోయాడు ఒక ఆయన. ఇదే రాశి 30 సంవత్సరాలు పట్టింది అతనికి ఆ మనసులో నుంచి ఆ ఆలోచన తీయడానికి. అంటే ఎంత తీవ్రంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు. సో తొందరగా మీరు కనెక్ట్ కాకండి, తొందరగా డిస్కనెక్ట్ కాకండి. ఇది ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు థాట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుందో ఇన్సెక్యూరిటీ పోతుంది, జెలసీ రాదు. అప్పుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తారు, మీరు ఇంకా సమాజానికి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి ఇంకా ఆదర్శప్రాయం అవుతారు. రైట్. సో ఒక విషయం చెప్పండి, ఇన్ని లక్షణాలు ఇవన్నీ చెప్పారు మీరు, లక్షణాలు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చెప్పారు కాబట్టి మాక్సిమం ఏ రంగంలో ఉండొచ్చు వీళ్ళు? ఒక రంగాన్ని ఎంచుకోవాలి అనుకుంటే, నాది వృషభ రాశి, నేను ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? వృషభ రాశి వాళ్ళు ఎవరి కింద పనిచేయరు మేడం, దే ఆర్ బాస్. వాళ్ళు బిజినెస్ ఫీల్డ్ కి సూట్ అవుతారు, క్రియేటివ్ ఫీల్డ్ కి సూట్ అవుతారు వాళ్ళు. క్రియేటివిటీ అంటే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, అది మేబీ ఇట్ ఈస్ మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్, డాన్స్ ఫీల్డ్ కావచ్చు, కళలకు సంబంధించింది ఏదైనా ఒకటి. రెండోది ఎందుకంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ బాగుంటుంది. వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది మేడం. వాళ్ళ కోపంతో ఉన్నారా, ఆవేశంలో ఉన్నారా, బాధతో ఉన్నారా, మీరేం తెలుసుకోకర్లేదు, జస్ట్ ఫేస్ చూడండి తెలిసిపోద్ది. సో రెండోది ఏంటంటే బిజినెస్. వీళ్ళు కొంచెం చిన్న వయసు నుంచి కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది. ఒకళ్ళ కింద బాసిజం తీసుకోరు, ఆబ్లిగేషన్స్ యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా వ్యాపార రంగంలోనే ఎక్కువ సూటబుల్. కాకపోతే ఒక రంగంలో అనుభవం వచ్చిన తర్వాత ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తోని వీళ్ళు కనుక బిజినెస్ లోకి వెళ్తే వీళ్ళు మినిమం టు మినిమం సక్సెస్ అవుతారు మేడం. మిథున్ రాశికి సంబంధించి చాలా మంది ఉద్యోగాల్లో లాస్ ఉంటుంది అని, ఉద్యోగులకి పని అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. సో మనం నెగిటివ్ గురించి ముందు మాట్లాడేస్తే తర్వాత పాజిటివ్ ఏమిటి అనేది చక్కగా డిస్కస్ చేయొచ్చు కదా. ఏమిటి అసలు నిజంగా ఈ షష్ఠదశ, ఈ కూటమి ఏదైతే ఉందో ఇది వీళ్ళ మీద ఇలాంటి ప్రభావం చూపుతుందా? అంటే మిథున రాశి వాళ్ళందరికీ ఉద్యోగాలపై ఇంట్లో కూర్చుంటారా, లేదా అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారా? ఈ మిథున రాశి వాళ్ళందరూ మాక్సిమం సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారా? ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మంది ఇదే ఫీల్ అవుతూ ఉన్నారు, అందరూ ఇంటికి వచ్చేస్తారు అని, విదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ టు ఇండియా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్ ఇట్ ట్రూ? మీరేమంటారు? నేను అనుభవంతో మాట్లాడతాను మేడం. నేను ఇవన్నీ జాతకాలు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా కూడా అనుభవమే ఎక్కువ ఉంటుంది ఆ మాటలు. చూడండి, మిథున రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు వస్తాయని మీరు అంటున్నారు. అంటే గ్రహ కూటమిని బట్టి, షష్ఠగ్రహ కూటమి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి దశమ భావంలో వస్తుంది, అంటే మీనరాశి. అయితే ముఖ్యంగా మీకు మిథున రాశి గురించి ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. చెప్పండి. మిథున రాశి వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా క్లవర్, గ్రాస్పింగ్, వెరీ క్విక్లీ అడాప్టింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి. గ్రాస్పింగ్, అడాప్టింగ్, దేన్నైనా ఇట్లా అడాప్ట్ చేసేసుకొని దాన్ని ఓన్ చేసేసుకోగలరు వాళ్ళు. ఇది చిన్న వయసు నుంచి వాళ్ళకు ఉండడం వల్ల వీళ్ళలో ఒక 50% మిథున రాశి వాళ్ళందరూ కూడా
బాగా స్టూడియస్, మంచిగా చదువుకొని వీళ్ళు రోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. నెలలో 5 రోజులు స్కూల్కి వెళ్ళి 10 రోజులు స్కూల్కి వెళ్ళినా వీళ్ళకి 80 మార్కులు వస్తాయి. ఈ 50% బ్యాచ్ వీళ్ళు చదువుకొని వాళ్ళకి ఒక టార్గెట్ క్లియర్ ఉంటుంది. చదువుకోవాలి, చదువుకోగానే ఎమ్మటే ఈ సివిల్స్ రాయాలి, లేదా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవాలి. సో ప్రణాళిక బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి 10 మందిలో మీరు 8 మందిని అడగండి, దే ప్రిఫర్ ఫస్ట్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఎందుకు? సెక్యూరిటీ రెండోది వీళ్ళ నెత్తి మీద ఎవడన్నా బాస్ ఉన్నా గానీ గొడవ పెట్టుకోవచ్చు. ఒకవేళ సస్పెండ్ అయినా గానీ కోర్టు ద్వారా మళ్ళా సాధించుకోవచ్చు, ఉద్యోగం పోదు, సెక్యూరిటీగా ఉంటుంది. అదే మీరు ప్రైవేట్ సంస్థలు అనుకోండి, ప్రైవేట్ సంస్థలు అంటే ఎవడు పడితే వాళ్ళు వీళ్ళని ఫస్ట్ ఆడేసుకుంటాడు. అయ్యో. రెండోది ఏంటి, వీళ్ళు కొత్త పనులన్నీ నేర్చుకోవాలి. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు, ప్రైవేట్ రంగంలో ఉంటాయి. యూ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. వీళ్ళు చూడండి ఎంత అడాప్టబిలిటీ ఉంది. మరి మీరు నేర్చుకోవచ్చు కదా, వీళ్ళు నేర్చుకోవడంలో తప్పే ఉంది, మీరు ఎలా చెప్తున్నారు అంటారు మీరు. అంటే వీళ్ళకి ఎవ్రీడే న్యూ డే అన్నమాట. లేదు మేడం, వీళ్ళకి అడాప్టబిలిటీ ఉంది, వీళ్ళు ఈజీగా నేర్చుకోగలరు. ఎందుకు నేర్చుకోరు అంటే వీళ్ళలో బద్ధకం ఉంటుంది మేడం, గుర్తుపెట్టుకోండి. ఒక మిథున రాశి వాళ్ళు చాలు, మిథున రాశి వాళ్ళు అమ్మాయి గాని అబ్బాయి గాని మంచి చెక్కిన శిల్పం లాగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, మంచి వాక్చాతుర్యం ఉంటుంది, మంచి ఆర్గ్యుమెంటల్ నేచర్ ఉంటుంది, అవసరమైతే యుద్ధానికి దిగగలరు, 2 రాష్ట్రాలు విడదీయగలరు, ఉద్యమకారులు. గొప్ప లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యమకారులు అంటే మామూలు విషయం కాదు. అవునవును, ఉద్యమాలు చేయాలంటే మామూలు పట్టిమ. ఉద్యమకారులు అంటే ఇంకెవరు గుర్తురారు, మా కేసీఆర్ గారే గుర్తొస్తారు. సో అయితే వీళ్ళకి ఇంత చతురత ఉంది వీళ్ళకి, కానీ వీళ్ళల్లో ఉండేటువంటి వీక్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళ అవుట్లుక్ చాలా చిన్నగా ఉంటుంది మేడం. అంటే చిన్న గోల్స్ సెట్ చేసుకుంటారు, పెద్దవి గోల్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజ ఈతగాడు ఈతాలంటే వాడు ఎక్కడ ఈతాడండి? ఒక దిగుడు బావిలో అయితే దిగాడు కదా. వీళ్ళకి గజ ఈతగాడుకు ఉండేంత సామర్థ్యం ఉండి వీడు దిగుడు బావిలోనే దిగుతాడు. అదే నువ్వు చెరువులో దిగరా అంటే సంశయిస్తాడు, హెజిటేటింగ్ నేచర్, కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమైనా అవుతుందా లేదా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందే దిగడు. సరే చెరువులో అయిపోయింది, చెరువులో అయిన తర్వాత నెక్స్ట్ నదిలో లేదా సముద్రంలో దిగుదామా, మళ్ళా కాళ్ళు చేతులు వణుకుతాయి. వాళ్ళని వాళ్ళే పూర్తిగా ప్రాపర్గా బిలీవ్ చేయరు. ఇది ఏ పుస్తకంలో ఉందో నాకు తెలియదు, కానీ నేను అనుభవంతో చూసినటువంటి కొన్ని వందల వేల జాతకాల్లో మిథున రాశి వాళ్ళ లక్షణం. ఈ లక్షణం వల్ల వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు ఎంత టాలెంట్ ఉంటుందో, ఎంత పొటెన్షియల్ ఉంటుందో అంత వాళ్ళు రీచ్ కాలేరు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు గంధర్వులు అని చెప్పొచ్చు. నేను నా భాషలో చెప్తున్నాను. 12 రాశులలో ఇద్దరే గంధర్వులు నేను ఐడెంటిఫై చేసింది. ఒకళ్ళు మిథున రాశి, ఒకటి ధను రాశి వాళ్ళు. ఎందుకంటే గంధర్వులు భూమి మీద బతకలేరు కదా మేడం. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మ్యూజిక్ వరల్డ్ లో వాళ్ళ ఓన్ ఫ్యాంటసైజ్ వరల్డ్ లో ఉంటారు వాళ్ళు. సో వీళ్ళు కూడా వాస్తవంలో ఎక్కువగా ఉండడానికి, ఆ స్వేచ్ఛను వదిలేసి వాస్తవంలోకి ఆర్గనైజ్డ్ గా ఉండడానికి, ప్రణాళికాబద్ధంగా బతకాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరి దగ్గర ఆర్గనైజ్ చేసుకుని ఉండాలి అన్నది వీళ్ళ వల్ల కాదు. అవసరమైతే రిలేషన్స్ పాడైపోయినా పర్లేదు, లేదా రిలేషన్స్ లో ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ వీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీకమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ స్వభావంలో ఉన్నటువంటి ఆ న్యాచురల్ రియాక్షన్, న్యాచురల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దర్ టెంపర్మెంట్ వాళ్ళు మార్చుకోరు. సో వీళ్ళలో ఈ దశమ భావంలో ఉన్నటువంటి షష్ఠగ్రహ కూటం వాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు పోతాయని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంత కెరియర్ ఓరియంటెడ్ కాదు మేడం. వీళ్ళు దేన్నైనా రేషనల్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు మీకు ఒకళ్ళు పరిచయం అయ్యారు, లేదా మనం పరిచయం అయ్యాం, మీ దగ్గర ఒక రీసోర్స్ ఉంటుంది మేడం డబ్బు సంపాదించడానికి, ఆ వ్యక్తి దగ్గర ఒకటి ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. సో వీళ్ళు ఆ ఉన్నటువంటి పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా ఏర్పడినటువంటి ఈ ఆర్థిక పరమైన చర్చలు, లావాదేవీలు ఉంటాయి చూడండి, వాటి ద్వారా మనం క్యాపిటలైజ్ చేసుకున్నామంటే చిన్న ఆలోచనలు ఉంటాయి. చూడండి చాలా మంది మిథున రాశి వాళ్ళు చిన్న వ్యాపారాలు ఎక్కువ చేస్తారు, కానీ వాళ్ళ ఆలోచనలు అన్ని ఇనిషియల్లీ మోస్ట్ సక్సెస్ఫుల్, ఆరంభ సురత్వం అంటారు చూడండి, చాలా సక్సెస్ఫుల్. నేను చూసిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్. వీళ్ళకి సక్సెస్ రావడం వల్లనే వీళ్ళు ఏమైపోతారంటే వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి మేడం. మీరు ఆస్ట్రో సైకాలజీ కాబట్టి చెప్తున్నా, వీళ్ళకి సివియర్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు ఒక చోట నిలబడలేరు మేడం. వీళ్ళ కాళ్ళ కింద చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు కూడా ఎలాంటి చక్రాలు ఉంటాయి? మామూలు బండి చక్రాలు ఉండవు, ఫ్లైట్ చక్రాలు ఉంటాయి. అంటే వీళ్ళు ఒక చోట ఉండలేరు అసలు, మీరు వాళ్ళని నిర్బంధించలేరు అసలు మీరు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఒకసారి బిజినెస్ లో డబ్బులు వచ్చినాయి, సక్సెస్ అయ్యాం అనగానే ఒక 10 బ్రాంచ్లు పెట్టేసేయాలి, అలా చేసేయాలి. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా చెప్పా కదా గంధర్వుల బుర్ర ఉంటుంది. అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? విశాలమైనటువంటి భావాలు, విశాలమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, తొందరగా రిచ్ అయిపోవాలి, కోటీశ్వరాలు, ప్రపంచంలో ఉన్న కాస్ట్లీయెస్ట్ కార్ కొనాలి, ఇలాంటి ఊహలు ఉంటాయి చూడండి.
వీళ్ళకి నిగూఢంగా ఊహల్లో ఉంటుంది. ఎక్కువ బ్రతుకుతారనమాట. అంటే ఊహలని వాళ్ళు ఎక్కువగా సార్థకం చేసుకోవడానికి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. Right. ప్రయత్నం చేస్తారు, తెలివితేటలు అన్ని కష్టపడతారు, నిజాయితీగా ఉంటారు, ఓపెన్ గా ఉంటారు వీళ్ళు. ఓకే. కానీ సందర్భ సహితంగా ఒక ప్రణాళిక వేసుకొని దానికి అనుగుణంగా వెళ్ళడంలో వీళ్ళకి ఆ లౌకిక జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానం మీకు కనపడదు మేడం. ఎంత సంపాదించి తెలివి ఉన్న వాళ్ళు నేను చూశాను కదా, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రోడ్డు మీదకి వచ్చేసారు. ఓకే. మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారంటే, ఒక 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 ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఒక మెర్సిడీస్ స్థాయికి వెళ్ళినవాడు మళ్ళీ ఆటో డ్రైవర్ స్థాయికి వస్తే ఎట్లుంటుంది చెప్పండి. నేను అలాంటి వాళ్ళని చూశాను. ఓకే. కారణం ఏంటంటే వీళ్ళకు ఉన్న యాంగ్జైటీ వల్ల వీళ్ళు తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి, తొందరగా అయిపోవాలి పని. వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళెంత నిజాయితీగా ఉన్నారో, వీళ్ళెంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారో అవతల కూడా అట్లా ఉండడం అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం కమిషన్ బేస్డ్ బిజినెస్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే అందులో ఎక్కువ శ్రమ ఉండదు. మీరు ఒక ప్రోడక్ట్ అమ్మారు మేడం, ఈ ప్రోడక్ట్ నాది కాదు, నాది ఓన్లీ ఫ్రాంచైజీ. ఇది నేను అమ్మాను, నా కమిషన్ నాకు వస్తుంది. సో అందులో హార్డ్ వర్క్ ఏముంది మేడం? చూడండి, అక్కడ మీకు లేజినెస్ కనపడట్లే. ఓకే. సో వీళ్ళు ముఖ్యంగా 35 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిన వాళ్ళే వీళ్ళు చాలా మటుకు ఫిజికల్ యాక్టివిటీలో బిజీగా ఉంటారు, ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు. కానీ మెంటల్గా ఎప్పుడు కూడా విపరీతమైన ఆలోచన వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలి, తీసుకున్న నిర్ణయాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి కన్సిస్టెంట్గా ఉంటారా? గ్యారంటీ లేదు. ఓకే. సో వీళ్ళు చాలా మటుకు ఏంటంటే వేరే వాళ్ళ సలహాలు, వేరే వాళ్ళ మాటలు, వేరే వాళ్ళ ప్రమేయాలు వీళ్ళ మీద జీవితాలు ఉంటాయి. కానీ వీళ్ళు చూడడానికి యాటిట్యూడ్ ఎట్లుంటది అంటే అసలు మనం మెగాస్టార్ అన్నట్టు ఉంటాడు. అర్థమైందండి? మనమే మెగాస్టార్, పవర్ స్టార్ అన్నట్టు ఉంటారు. కానీ మంచి వాళ్ళు, స్వభావం చాలా మంచిది. ఒకళ్ళని చీటింగ్ చేసే టైప్ ఉండదు. కానీ వీళ్ళని సూక్ష్మంగా అర్థం చేసుకుంటే వీళ్ళు వయసుతో పాటు ఎదగరు మేడం. 50 ఏళ్ళు వచ్చినా గానీ వీళ్ళకి ఇంకా 15 ఏళ్ళు పిల్లవాళ్ళకి, 18 ఏళ్ళ పిల్లవాళ్ళకి ఉన్న లక్షణాలు ఉంటాయి. రెండో వీక్నెస్ ఏంటంటే వీళ్ళు భావోద్వేగాల పరంగా అస్సలు మనసులో ఉన్న విషయాలు అస్సలు చెప్పరు. 100 మంది సమస్యల్ని పరిష్కరించడానికి చర్చలు పెడతారు, మాట్లాడతారు, దాన్ని క్లాసిఫై చేస్తారు, సొల్యూషన్ చెప్తారు, సొల్యూషన్ పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేశం, చెప్పా కదా, ఉద్యమకారులకు ఉండేటువంటి ఆవేశం ఉంటుంది. అది ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి 30-35 ఇయర్స్ తర్వాత వీళ్ళకి డిప్రెషన్ కానీ, లోన్లీనెస్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కొంత వాళ్ళు సెల్ఫ్ విత్డ్రా అయిపోతుంటారు. అంటే లైఫ్ లో చూడండి, ఫెయిల్యూర్స్ వచ్చే టైం కదా అది. సక్సెస్ వచ్చినా, కన్సిస్టెంట్ గా ఉన్నా, ఫెయిల్యూర్స్ వచ్చిన ఏజ్ అది, కరెక్ట్ ఏజ్ అది. సో ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి కొంత అనుభవం వచ్చి ఉంటుంది. సో ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఎదగాలి మేడం. వాళ్ళు ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఈ లక్షణాలు కనుక వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు తప్పకుండా, నేనైతే అసలు మిథున రాశి వాళ్ళకు ఉద్యోగం చేయమని అసలు సలహా కూడా ఇయ్యను. వాళ్ళకున్న తెలివితేటలు, సామర్థ్యానికి, నిజాయితీకి దే ఆర్ మోర్ సూటబుల్ ఫర్ బిజినెస్ ఆర్ ఎల్స్ వెండర్. మధ్యవర్తిగా చేసేటువంటి వ్యాపారం వాళ్ళకి సూపర్ ఉంటుంది. ఓకే. మీరు ఎలాగో ఏ వృత్తి ఎంచుకోవాలనేది చెప్పేశారు కాబట్టి స్వభావం ఇది ఇమీడియట్ గా మార్చుకోవాల్సిన స్వభావాలు ఏమిటి? వీళ్ళు మార్చుకోవడం వల్ల వచ్చే మార్పు ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. ఇమ్మీడియట్ గా అంటే నేను అనుభవంతో చెప్తున్నా కాబట్టి చెప్తున్నాను. వాళ్ళల్లో ఒక ఆలోచన మీద స్థిరత్వం ఉండదు మేడం. ఎందుకు ఉండదు అంటే మానసిక కారణం నేను ఇందాక చెప్పాను, యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల వాళ్ళు స్టేబుల్ గా ఒక చోట ఉండరు, క్విక్ రిజల్ట్స్ అయిపోవాలి వాళ్ళకి. రెండోది ఏంటంటే వాళ్ళలో తప్పు జరిగినప్పుడు వాళ్ళు 100 కారణాలు చెప్తారు మేడం. లేదు, నా తప్పు జరిగింది, ఇది నా ప్రమేయం ఉంది అని ఒప్పుకోవడం అన్నది వాళ్ళు ఫస్ట్ ప్రధానంగా చేయాల్సిన విషయం. దే మస్ట్ లెర్న్ టు యాక్సెప్ట్ దేర్ మిస్టేక్స్, దేర్ పార్ట్ ఆఫ్ మిస్టేక్స్. చాలా మంది చెప్తారు, నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను, నువ్వు తప్పు చేశానని నీకు తెలియాలి కదా ఫస్ట్. సో వీళ్ళల్లో ఎదుటి వాళ్ళకి నచ్చనిది, అహంకారం లాగా కనిపించేది, మూర్ఖుల్లాగా కనిపించేది, చిన్నపిల్లల్లాగా కనిపించే లక్షణం ఏదైనా ఉందంటే ఈ డినైల్ మెకానిజం ఉంటుంది మేడం. దేన్నైనా డినై చేస్తారు. ఇది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది, వేరే వాళ్ళ సమస్యల్ని నెత్తినేసుకొని పరిష్కరించేటువంటి చాతుర్యం వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మేడం. భార్యాభర్తలు విడిపోయారు, వీళ్ళు వెళ్ళి కలుపుతారు. అయితే మళ్ళీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి మళ్ళీ విడిపోవాల్సి వస్తే వీళ్ళు వాళ్ళని అథారిటేటివ్గా డామినేట్ చేయలేరు. ఒక వృషభ రాశి వాళ్ళలాగా, ఒక కర్కాటక రాశి లాగా, సింహరాశి లాగా వీళ్ళు వాళ్ళని కమాండ్ చేసి చెప్పలేరు మేడం. కమాండ్ చేసి చెప్పలేనప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మార్గం ఏంటి? కన్విన్సింగ్. ఎంపతి ఎక్కువ ఉంటుంది పాపం వీళ్ళకి. ఎదుటి వారి కోణంలో ఆలోచించదు. అయ్యో పాపం వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు భార్య ఏమనుకుంటుంది, భర్త ఏమనుకుంటాడు అన్నప్పుడు నీకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? సో వీళ్ళకి సూచన ఏంటంటే, మీరు పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉన్నా అది మీరు వ్యక్తిగతం చేసుకోకూడదు, భావోద్వేగాల పరంగా మీరు అందులో ఇన్వాల్వ్ కాకూడదు. రెండో విషయం ఏంటంటే, మీరు పరిష్కరించే స్థాయి దాటిపోతున్నప్పుడు వదిలేసేయాలి. అయ్యో ఇది నా వైఫల్యము, నా శాతకంతనం అనుకుంటారేమో
అది అహంకారం, అది ఆత్మన్యూనత కూడా కావచ్చు. అలాంటప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని కమాండ్ చేయలేనప్పుడు, ఓన్లీ కన్విన్సే చేస్తాను, నేను వాళ్ళని ఓన్లీ వాళ్ళ గ్రిల్లో ఉంటాను, వాళ్ళ గ్లౌజ్లో ఉంటాను అనుకున్నప్పుడు మీరు ఇటువంటి కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నెత్తినేసుకొని అనవసరమైనటువంటి భావోద్వేగాలకు మీరు డిస్టర్బ్ అయ్యి మీ పర్సనల్ లైఫ్, మీ బిజినెస్ లైఫ్ని పాడు చేసుకోవద్దు అన్నది ఇమీడియట్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ కర్కాటక రాశి వారి విషయానికి వస్తే చాలా మటుకు అందరూ మాట్లాడేది కర్కాటక రాశి వారు ఏంటి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని, చాలా వరకు వాళ్ళే ముందుండాలి, వాళ్ళు చెప్పిందే వేదం అనే ఫీల్ ఉంటుంది వాళ్ళకి అనేది ఒకటి అందరూ మాట్లాడతారు. ఇక ఇప్పుడు ఈ షష్ఠదశ కూటం వలన చాలా మంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలి అని మాట్లాడుతున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? నిజంగా వాళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలంటారా? అసలు ఆ ప్రభావం షష్ఠదశ కూటం ప్రభావం వీళ్ళ మీద ఏ విధంగా ఉండబోతోంది? వీళ్ళు ఇమీడియట్గా ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకుంటే లైఫ్ సూపర్గా ఉంటుంది చెప్పండి. అంటే కర్కాటక రాశి అంటేనే ముందుగా చంద్రుడు అధిపతి కర్కాటక రాశి. సో చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు, మీకు తెలుసు. సూర్యుడి దగ్గర నుంచి కాంతి తీసుకొని, అయితే సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్న కాంతితో సూర్యుడి కంటే చాలా పవర్ఫుల్ గా కూడా తన రోల్ ప్లే చేయగలడు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో చంద్రుడి యొక్క ప్రభావాన్ని చాలా బలంగా చెప్తారు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే భాగ్యం అంటే 9th హౌస్, 9th ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి 9th ఏర్పడుతుంది. సో ఈ షష్టగ్రహ కూటమిలో ముఖ్యంగా చూసుకుంటే అందులో చాలా భావాలు ఉన్నాయి. నేను ఇందాక కూడా చెప్పా కదా, కుటుంబ స్థానాధిపతి రవి అక్కడే ఉన్నాడు, చతుర్థాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నాడు, లాభస్థానాధిపతి. సో మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఈవెన్ మనకి బుధుడు వ్యయ తృతీయాధిపతి. సో శనిగ్రహము ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సప్తమ అష్టమాధిపతి. సో ఈ గ్రహాలు ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటం అంతా కూడా ఈ భావాలన్నింటినీ డామినేట్ చేసే దాంట్లో ప్రధానంగా అక్కడ రవి శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి జీవితాంతం ఉండేటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయంటే అది కుటుంబమే. కుటుంబమే అంటే నేను అనుభవంతో చెప్తున్నాను. కర్కాటక రాశి వాళ్ళకి గనక బాల్యం బాగోలేదు అనుకోండి, వాళ్ళ బాల్యం బాగోలేదు, చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు, లేదా తల్లిదండ్రులు సింగల్ పేరెంటింగ్ ఉండొచ్చు, లేదా తండ్రి ఎక్కడ ఉద్యోగం చేస్తూ తల్లి ఒక్క దగ్గరే పిల్లవాడు కానీ ఆ పిల్ల పెరిగారు. సో చిన్నప్పుడు కూడా చాలా వాయిలెంట్ అట్మాస్ఫియర్ లో పెరిగారు, వాళ్ళకి ప్రేమ లేదు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి వస్తువులు కొనియలేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, గైడ్ చేయలేదు. ఇవన్నీ వాళ్ళకి యవ్వనంలో ముఖ్యంగా యంగ్ ఏజ్ లో చాలా ప్రభావం చూపిస్తుంది వాళ్ళ మనశ్శాంతి మీద, వాళ్ళ భావోద్వేగాల మీద, వాళ్ళ స్థిరత్వం మీద. సో ఎందుకు అంటే అసలు కర్కాటక రాశి అనే వాళ్ళు రిలేషన్ అంటేనే ఎమోషన్ మేడం వాళ్ళకి. ఇప్పుడు ఒక మనిషితో చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను, ఇంకోటితో కాలేదు అని మీరు కర్కాటక రాశి వాళ్ళకి చెప్పలేరు. ఎవరితో అయినా, వస్తువులతో అయినా, కారుతో అయినా, చివరికి జంతువులతో అయినా కనెక్ట్ అయిపోతారు. ఎమోషన్ వాళ్ళు టచ్ చేశారంటే అది వైఫై కనెక్ట్ అయినట్టు ఎమోషన్ కనెక్ట్ అయిపోతుంది. సో అంత తొందరగా ఇప్పుడు చిన్న పిల్లవాడిని తీసుకోండి, ఒక 2 ఏళ్ల పిల్లవాడిని, ఒక 1 year పిల్లవాడిని తీసుకోండి, పాపని తీసుకోండి, 2-3 రోజులు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎత్తుకున్నారనుకోండి, మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఆ నెక్స్ట్ డే జ్వరం రావడమో, ఆ బెంగ పెరగడమో అన్నది మీకు క్లియర్ గా అనిపిస్తుంది. అంటే వాళ్ళంత ఎమోషనల్ అన్నది మీకు చైల్డ్హుడ్ నుంచి కూడా తెలిసిపోతుంది. ఇంత ఎమోషనల్ నేచర్ ఉన్న వీళ్ళకి జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే మనము భాగ్యంలో అనుకున్నాం కదా, వీళ్ళకి చూడండి భాగ్యస్థానానికి దీనికి ఇక్కడ ఏంటి రిలేటివిటీ అంటే, భాగ్యస్థానం అంటే ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయింది, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, లేదా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు. నేనా కాలేనులేండి. ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మంత్రి పదవి కావాలి. ఎంపీ అయ్యారు, మీరు మీకు మళ్ళీ ఒక మంత్రి పదవి కావాలి, ముఖ్యమంత్రి కావాలి. ఇవన్నీ చూడండి, ఒక స్థాయి నుంచి మీరు హయ్యర్ డైమెన్షన్ అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఈ భాగ్యస్థానంలో ఉండే గ్రహస్థితి చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి కూడా కర్కాటక రాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్నాయి చూడండి. భావోద్వేగాలను కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం, ఎవరితోని మనం కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్ గా, ఎవరితో కరెక్ట్ కాకూడదు, ఆర్గనైజ్డ్ గా ఉండాలి, ఎదుటి వ్యక్తిని మనం గుడ్డిగా నమ్మకూడదు, నమ్మేసి వాళ్ళు ఏం చెప్తే అదే గ్రాంటెడ్ గా తీసుకొని వాళ్ళని ఫాలో అయిపోవడం. వీళ్ళల్లో చాలా సూక్ష్మంగా నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో, ఒకళ్ళతో కలిస్తే వాళ్ళ ఇండివిజువాలిటీ మొత్తం సాక్రిఫైస్ చేస్తారు, జీరో. అయ్యో, అలా సాక్రిఫైస్ చేయడం వల్ల చాలా లాస్, చాలా వీళ్ళకి రాంగ్ పర్సన్స్ దొరికితే వీళ్ళ జీవితాంతం వీళ్ళు కూర్చొని బాధపడి ఆ పాస్ట్ రికలెక్షన్ మెమరీస్ తోని వీళ్ళు ఏడవాల్సి వస్తుంది.
వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఏంటంటే వీళ్ళకి దూకుడుతనం, మీరు లీడర్షిప్ అన్నటువంటి బోల్డ్నెస్ ఉంటుంది, కరేజ్ ఉంటుంది మేషరాశి వాళ్ళలాగా. కానీ మేషరాశి వాళ్ళకు ఉండే తెలివి ఏంటంటే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇంపార్షియల్ అంటే పక్షపాతం లేకుండా లేదా ఎటువంటి ఆలోచన లేకుండా కూడా వాళ్ళు విడ్రా అయిపోతారు. వీళ్ళకి అది రాదు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆ వైఫై కనెక్షన్ తెలుసు తప్ప ఆ వైఫై డిస్కనెక్ట్ చేసుకోవడం రాదు. సో దీని వల్లనే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న విషయాల్లో గొడవలు, అది చాలా తెగదింపులు దాకా వచ్చి కక్ష సాధింపు వరకు వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు కుటుంబ స్థానాధిపతి నుండి రవి కూడా అక్కడే శుక్రుడితో కలిసినాడు, బుధుడితో కలిసినాడు, మిగతా 4 గ్రహాలతో కలిసినాడు. సో కుటుంబ స్థానం అన్నప్పుడు అక్కడ వాక్ స్థానం కూడా వస్తుంది. సో వీళ్ళు ఎంత సౌమ్యంగా సాఫ్ట్ గా ఉంటారో, వీళ్ళు ఒక్కసారి కనుక సహనాన్ని కోల్పోయారంటే జీవితకాలం విడిపోయేంత వైలెంట్ అగ్రెసివ్ బిహేవియర్ చూస్తారు మీరు. అది ఎవరైనా కావచ్చు. ఒక కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులనైనా స్నేహితులనైనా ఎవరినైనా ఆ సహనం కోల్పోయినప్పుడు ఒకటే రియాక్షన్ ఉంటుంది. వీళ్ళ రియాక్షన్స్ మీద వీళ్ళ కంట్రోల్ ఎందుకు ఉండదంటే, వీళ్ళు ముందర నుంచి కూడా మీరు భావోద్వేగాలతో ఎవరితో కనెక్ట్ అయ్యారనుకోండి మేడం, మీరు అదే భావోద్వేగాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, మీరు జెన్యున్ గా ఉన్నారు, హానెస్ట్ గా ఉన్నారు, అవతల వాడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది మనం ఆస్ట్రో సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏంటంటే, దే వాంట్ అన్ ఐడెంటిటీ, దే వాంట్ అన్ స్పెషల్ ఐడెంటిటీ. మీరు చెప్పారు చూడు, నేనే ముందు ఉండాలి అని కోరుకుంటారు వీళ్ళు ప్రతిదానికి అన్నది. సో వీళ్ళని మీరు నెగ్లెక్ట్ చేయండి మేడం, అటెన్షన్ అవుతారు వాళ్ళు. అటెన్షన్ సీకింగ్ ఐడెంటిటీ ఆల్సో. సో మీరు వీళ్ళని ఏమి చేయక్కర్లేదు. 10 సంవత్సరాల స్నేహితుడు ఉండడం కూడా మీకు కాసేపు కర్కాటక రాశి వాళ్ళు 10 సంవత్సరాలు ఎంత పెద్ద లాంగ్ డ్యూరేషన్ అది. అవును, మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేయండి, వాళ్ళు అలగడమో ఏడవడమో లేకపోతే బాధపడిపోవడం చేసేసి ఇంకా ఈ ప్రపంచమే నాకు అవసరం లేదు అన్నటువంటిది ఒకటి కాషాయ వస్త్రం కొనుక్కొని బీరోలో పెట్టుకుంటాడు. అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా చూసినా కానీ ఆ కాషాయం డ్రెస్ మాత్రం వేసుకోడు, ఐరన్ చేసి పెట్టుంటాడు అంతే. ఎందుకంటే తన స్వభావం తనకు తెలుసు. అంటే చిన్న చిన్న విషయాలకు అలుగుతారు వాళ్ళు, ఆడవాళ్ళైనా. సో ఆ ఇంపార్టెన్స్ మిస్ అవుతారు వాళ్ళు. సో ఈ ఇంపార్టెన్స్ మిస్ అయినప్పుడల్లా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మనసులో ఉన్న విషయాలు ఎక్కువ షేర్ చేస్తారు. ఇది కుటుంబ పరంగా ఏమవుతుందంటే, తల్లిదండ్రుల మీద ఉన్న భావోద్వేగాలు జీవిత భాగస్వామితో ఉన్నవి లేదా స్నేహితులతోనో ఇట్లా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, అటు దిప్పి ఇటు దిప్పి ఈ విషయం అన్ని కూడా చేరకూడని వాళ్ళ దగ్గర చేరి చాలా సంబంధాలు దెబ్బతిన్న వాళ్ళు నేను చూశాను. అంటే వీళ్ళు రాంగ్ పర్సన్ తో షేర్ చేయడం వల్ల, ఆ రాంగ్ పర్సన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మంచి రిలేషన్స్ కూడా వీళ్ళు పాడు చేసుకున్నారు. సో వీళ్ళు డబ్బు పోయినా బాధపడరు మేడం, డబ్బు పోయినా సంపాదిస్తారు. వీళ్ళకి విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను 12 రాశులలో చూసినటువంటి హైయెస్ట్ విల్ పవర్ కర్కాటక రాశి. వీళ్ళు ఎంత కింద పడినా కానీ భయపడరు, తెగింపు ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఎవరైనా ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. ఒక మేషరాశి వాళ్ళు కానీ, వృశ్చిక రాశి వాళ్ళు కానీ వీళ్ళ పక్కన ఉంటే, ముఖ్యంగా ధనురాశి, మీనరాశి లాంటి వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళకి కొంచెం ముందు చూపు ఉంటుంది. సో వీళ్ళని అలర్ట్ చేస్తారు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు. సో వీళ్ళు ఎవరైనా పక్కన అలాంటి వాళ్ళు అనుకోండి, గురువు ఆధిపత్యం వహించిన రాశులు కానీ, కుజుడు ఆధిపత్యం వహించిన రాశులు కానీ ఉంటే, సో జీవిత భాగస్వామి అలాంటి వాళ్ళు ఉంటే జీవిత భాగస్వామి కావచ్చు, మంచి స్నేహితులు కూడా కావచ్చు, మెంటర్ కూడా కావచ్చు, గురువు కూడా కావచ్చు. వీళ్ళకి ఎప్పుడైనా ఒక సపోర్ట్ ఉండాలి మేడం. వీళ్ళకి సపోర్ట్ లేదనుకుంటే, ఇప్పుడు మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుతాం. ఈ షష్టగ్రహ కూటంలో భావాలన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు కుటుంబ స్థానము, చతుర్థ భావం, సప్తమ అష్టమ భావాలు, ఈ భావాలన్నిట్లో కూడా ఇప్పుడు శనిగ్రహం వీళ్ళకి ఇక్కడ భాగ్యంగా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ఈ కష్టాలు వచ్చేస్తాయి వీళ్ళకి జీవితంలో, రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి రాహు శని వస్తాయని ఇలా అనుకుంటారు. కానీ కర్కాటక రాశి వాళ్ళ ఉండే గొప్పతనం ఏంటంటే, వాళ్లే సమస్యలు క్రియేట్ చేసుకొని వాళ్ళే పరిష్కరించుకుంటారు. వాళ్ళు టైం కోసం వెయిట్ చేయరు. వాళ్ళకి అంతా విల్ పవర్ ఉంటుంది. అంటే పరిస్థితుల్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించేటువంటి స్థాయి విల్ పవర్ వాళ్ళకి ఉంటుంది. సో చాలా సందర్భాల్లో ఏంటంటే, ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సింది ఫ్యామిలీలో వాళ్ళ స్పీచ్, మాట్లాడే పద్ధతి. రెండోది దూకుడుతనం అనమాట. ప్రతి చోట మీకు ప్రతిరోజు 10 సార్లు కలిసినప్పుడు 10 సార్లు మీకు నమస్కారం పెట్టాడు, 10 సార్లు మీకు ఉన్నతమైన గౌరవం ఇచ్చేలాగా మాట్లాడాడు. సో గౌరవం కన్నా ఎక్కువగా వీళ్ళు విలువ చూసుకోవాలి మేడం. వాల్యూ ఎప్పుడు వస్తుందంటే, మీ వెనక కూడా నేను మంచిగా మాట్లాడతాను. మనం ముందు జోకులు వేసుకుంటాం, అరే తురే అనుకుంటాం, అదే రోజు. కానీ వెనక్కి వెళ్ళినప్పుడు నేను మీ గురించి చులకనగా మాట్లాడకపోవడం, ఆ స్థాయికి వెళ్ళి వీళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఓకే, సో మీరు అన్ని చెప్పారు. ఇమీడియట్ గా మార్చుకోవాల్సిన లక్షణాలు చెప్తూ, ఏ రంగం అయితే అసలు వీళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా
ఈ మధ్యనే పుట్టారు, ఈ నెలలోనే పుట్టారు, వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు కదా వీళ్ళని ఇలా పెంచాలి, ఈ స్థానంలో ఉంచాలి అని. సో వాళ్ళకి ఎలాంటి రంగం అయితే బాగుంటుంది, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇమీడియట్ గా మార్చుకోవాల్సిన లక్షణాలు ఏమిటి? నాకు చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి పాపనో బాబునో పుట్టినప్పుడు నన్ను ఫోన్ చేసి మా అబ్బాయి నక్షత్రం ఏంటి, రాశి ఏంటి అని అడుగుతారు సర్వసాధారణంగా. అవును. నన్ను ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, మా అబ్బాయి మనస్తత్వం ఏంటి, మా అమ్మాయి మనస్తత్వం ఏంటి, మా వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకి తగ్గట్టుగా మేము ఎలా మారాలి అనే వాళ్ళ సంఖ్య చాలా ఉంటది. అంటే దే బిలీవ్ ఇన్ మేకింగ్, దే డోంట్ బిలీవ్ డెస్టినీ, దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ మేకింగ్. అంటే మన జీవితాన్ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళని కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు చాలా మటుకు వీళ్ళకి మెమరీ, వీళ్ళ స్ట్రెంగ్త్ మేడం. వీళ్ళకి అపారమైనటువంటి జ్ఞాపకం ఉంటుంది. వీళ్ళకి మీనరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. వీళ్ళ జీవితంలో చిన్న సమస్య వచ్చింది, ఫ్యామిలీలోనూ వాళ్ళ బిజినెస్లో కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో కానీ వాళ్ళ రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అయిందంటే అప్పటి వరకు వాళ్ళు కొండ శిఖరంలాగా కనిపించేవాళ్ళు ఒక చిన్న గులకరాయిలాగా అయిపోతారు వాళ్ళే. అంటే వీళ్ళ ముందు నుంచోవడానికి పనికిరానోడు కూడా వీళ్ళకి సలహాలు ఇస్తాడు, వీళ్ళు వాళ్ళ దగ్గర సలహాలు కూడా తీసుకుంటారు. సో ఈ కారణం ఏంటి అంటే ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి చూడండి, అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. అటు ఎక్స్ట్రీమ్ ఉంటారు లేదా ఇటు ఎక్స్ట్రీమ్ ఉంటారు. సో వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కెరియర్ లో ఏంటంటే బిజినెస్ కంటే ఎక్కువ వీళ్ళకి మీడియేటింగ్, వెండర్ బిజినెస్ అంటే మధ్యవర్తిగా వచ్చేటువంటిది ఒకటి. దే ఆర్ వెరీ గుడ్ వెండర్స్. వాళ్ళు ఇద్దరు గొడవలు అయితే మధ్యవర్తిగా వెళ్ళి మంచిగా సాల్వ్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఈగో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు బాగా చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళు పరిష్కార దిశగానే చూస్తారు తప్ప వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు అన్నది. మన జనరల్ గా మనకి ఇండియన్ అంబాసిడర్స్ అని వెళ్తారు చూడండి, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి డీల్స్ సెట్ చేస్తారు చూడండి, అటువంటి వాటికి వీళ్ళు మధ్యవర్తులుగా సూపర్ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అట్ ద సేమ్ టైం వెండర్ బిజినెస్ కి వీళ్ళు ఎక్కువగా సూటబుల్. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇన్నోవేటివ్, క్రియేటివ్, ముఖ్యంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఏమి చేసినా మేడం ప్యాషన్తో చేస్తారు, హృదయం నుంచి చేస్తారు. ఏదో డబ్బులు వస్తున్నాయి అన్న దాంతో చేయరు. వాళ్ళ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఆ పని చేస్తారు వీళ్ళు. సో కాబట్టి దే ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ ఫీల్డ్, దేనైనా అడాప్ట్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చితే ఇంకా ఎక్కువ ప్రాణం పెడతారు. కానీ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, మెయిన్ ఇంటర్పర్సనల్ రిలేషన్ ఏ ఫీల్డ్ లోనే ఉండనియండి, మనుషులు అయితే ఉంటారు కదా అక్కడ. సో వాళ్ళతో మీరు అనవసరంగా భావోద్వేగాలకు వెళ్ళి అనవసరంగా వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడగని హెల్ప్ అంతా చేసి లాస్ట్కి మీరు అభిప్రాయ భేదాల వల్ల ఇంట్లో కూర్చొని నేను ఇంత చేశాను, ఇంత జరిగింది, నా లైఫ్ ఏంటి ఇట్లుంది అన్నటువంటి ఒంటరితనం మీరు ఫీల్ అవ్వడం అన్నది మీరు ముందు చూపుగా ఆలోచించుకోవాలి. రైట్. సో కర్కాటక రాశి వారికి కూడా చాలా అంటే చాలా చక్కటి సూచనలు చేశారు. ఒకసారి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ కర్కాటక రాశి వారు నాగనాథ్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.